సిద్ధార్థ్ గారు అన్నారు, మీరు ప్రొడక్ట్ యూజ్ చేశారంట, నచ్చిందంట అన్నారు. అందులో నచ్చింది సార్, కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. నేను అన్ని క్వశ్చన్ని ఆన్సర్ చేస్తాను. నేను కంపెనీ గురించి చెప్తాను, ప్రొడక్ట్ గురించి చెప్తాను, ఈ బిజినెస్, ఇది ఒక బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే ఏమేమి అడ్వాంటేజ్ నేను చెప్తాను. తర్వాత మీరు క్వశ్చన్ ఉంటే అడగండి. కంపెనీ గురించి చెప్పారు, ఒక లైన్ చెప్పారు. దిస్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది, 1 లైన్. ఈ కంపెనీది ఫ్యాక్టరీస్ హిమాచల్ బదిలో ఉంది, R&D బదిలో ఉంది. 4th లైన్, మన ఇండియాలో చాలా జాగాలో మన ఆఫీసులు ఉన్నాయి. ఆ టైంలో ఐ థింక్ వీ హ్యాడ్ 13 to 14 ఆఫీసెస్. 13 to 14 ఆఫీసెస్ ఉంది. ఎవ్రీ మంత్ ఆఫీసెస్ పెరుగుతుంది. జరుగుతుంది. తర్వాత ఈ బిజినెస్ ప్రమోటర్ గౌతమ్ బాలి గారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. కో ఫౌండర్ దీపక్ సూద్ గారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. కో ఫౌండర్ కన్వర్బీర్ సింగ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్. ఎక్కువ ఇంట్లో ఇది ఇన్ఫర్మేషన్ కావాలంటే mymestige.comలో అన్ని దొరుకుతుంది. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ mymestige.com. కంపెనీ గురించి అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది ప్రొడక్ట్ గురించి. ప్రొడక్ట్ గురించి చెప్తాను. చెప్పండి సార్. స్పిరులినా తీసుకున్నారు. ఎందుకంటే నేను అనుకున్నాను ఇప్పుడు స్పిరులినా తీసేసి కెమికల్ కాంపోజిషన్ అది ఇది ఏమైనా చెప్తారు, వీళ్ళకి అర్థమవుతుందో లేదనుకుంటున్నాను. సిద్ధార్థ్ గారు ఏం చేశారంటే స్పిరులినా తీసేసి, ఇది స్పిరులినా, ఇది ఒక కాయ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ మల్టీవైటమిన్. నా వైఫ్ ఫ్యామిలీకి ఫుల్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. నార్మలీ ఫ్యామిలీ వైజ్ అవుతుంది. మదర్కి తక్కువ అంటే అన్ని చిల్డ్రన్కు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. నా వైఫ్కి ఈ ప్రొడక్ట్ ఇచ్చాను. ఫస్ట్ నా వైఫ్ యూజ్ చేసేసి 2 months యూజ్ చేసి ఏదో టెస్ట్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ డాక్టర్ అన్నాడు, అరే నీ హిమోగ్లోబిన్ ఎలాగ పెరిగింది. ఎందుకంటే నార్మలీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్తాం. ఫ్యామిలీ డాక్టర్కి మన హిస్టరీ కంప్లీట్ గుర్తుంటుంది, ఏమేమి ప్రాబ్లం ఉంది, ఏముంది వాళ్ళకి తెలిసి ఉంటుంది. సడన్గా రిపోర్ట్ చూసేసి అన్నాడు, హిమోగ్లోబిన్ ఎలాగ పెరిగింది నీది. నార్మలీ హిమోగ్లోబిన్ ఇస్ 8-9 ఉంటుంది. ఇప్పుడు హౌస్ ఇట్ 13-14. అప్పుడు వైఫ్ చెప్పింది, ఇది నేను స్పిరులినా ఒక ప్రొడక్ట్ యూస్ చేస్తున్నాను. స్పిరులినా హెల్ప్ చేస్తాను. ఎప్పుడు సిద్ధార్థ్ గారి వైఫ్ది హిమోగ్లోబిన్ పెరిగిందో సేమ్ డే షీ బాట్ 5 స్పిరులినా. చెప్తున్నాను, నా వైఫ్ ఆ రోజే 5 స్పిరులినా తీసుకొని వాళ్ళ ఇంట్లో మదర్కి ఒకటి ఇచ్చేసి, సిస్టర్ చిల్డ్రన్కి అన్నీ ఇచ్చేసి, ఇది తీసుకోండి, నాకు పెరిగింది మీకు పెరుగుతుంది అని చెప్పేసి వచ్చేసింది. నా ఫ్రెండ్స్ వైఫ్స్ ఉన్నారు కదా, ఇద్దరు అడిగారు, సార్ మన ఫ్యామిలీలో సేమ్ ప్రాబ్లం. మన ఫ్యామిలీలో హిమోగ్లోబిన్ ఇస్ అ బిగ్ ఇష్యూ. అంతా లేడీస్కి హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంది. మనం తీసుకోవచ్చు 100% తీసుకోవచ్చు. రాసుకోండి. దెన్ హీ వెంట ఇంకొక టెస్ట్ మొదలు. నా మదర్ ఎప్పుడు వీక్నెస్ ఉంటారు. బయట నుంచి వచ్చినప్పుడు వెళ్ళాలని కూర్చుంటారు వీక్నెస్ అని చెప్పేసి. స్పిరులినా యూజ్ చేసిన తర్వాత 2 months తర్వాత నా మదరే వచ్చి చెప్పారు, ఇప్పుడు వీక్నెస్ లేదు నాకు, ఎలాగా అని అడుగుతున్నారు. నేను ఇంత ఉత్సాహంగా ఉన్నాను, ఎలాగా అంటే అది స్పిరులినా ఇస్ అ మల్టీవైటమిన్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇలాగే 10 టెస్టిమోనియల్స్ చెప్పారు స్పిరులినా గురించి. ఎవరిది అది కాదు, కన్యాకుమారిలో ఒక ఋషి ఉన్నాడు, చెట్టు కిందకి కూర్చున్నాడు, అతనికి రిజల్ట్ వచ్చింది కాదు. ఇక్కడే ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో నా సిస్టరు, నా మదరు, నా వైఫ్, నా డౌన్ లైన్, ఈడదే టెస్టిమోనియల్. వాళ్ళ పేరు చెప్పేసి టెస్టిమోనియల్ చెప్తున్నారు. కావాలంటే మీరు అడగండి, ఫోన్ నెంబర్ ఉంది. ఢిల్లీలో ఉన్నారు, నేను కలుస్తాను కావాలంటే. సో స్పిరులినాది అన్ని టెస్టిమోనియల్ బై ద టైమ్ ఇట్ ఇస్ ఫినిష్డ్. ఒక 3 to 4 లేడీస్, సార్ నాకు ఈ ప్రాబ్లం నేను తీసుకొచ్చాను రాసుకున్నాను. సో స్పిరులినా ఫ్లెక్స్ గురించి టెస్టిమోనియల్ ఇచ్చారు. నా ఫాదర్ ఉన్నారు, అతనికి బ్లాక్ ఉన్నారు. ఇది వన్స్ ఇట్ టుక్ ఫ్లెక్స్ ఫర్ 3 to 4 months, బ్లాక్ తగ్గింది, బీపీ తగ్గింది. సో నా ఫ్రెండ్స్ ఉన్నారు, సార్ మనం వియాన్స్లో నేను హార్ట్ కోసం ఏమైనా తీసుకోవాలి, ఈ ఏజ్లో ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, నేను తీసుకొచ్చాను. మీరందరూ తీసుకొచ్చారు, అందరూ రాసుకున్నారు. హార్ట్ కోసం ఇది మంచిది, అందరూ ఫ్లెక్స్ రాసుకున్నారు. గ్లూకోసమిన్ గురించి చెప్పారు. అగైన్ ఈ గేమ్ అరౌండ్ 10 టెస్టిమోనియల్. నా నేబర్ అంకల్కి ఆర్థరైటిస్ ఉంది, తీసుకున్నారు, ఇట్ ఇస్ కంప్లీట్లీ రిడ్యూస్ నౌ. నా ఫారెన్ రిలేటివ్స్ ఒక రోజు నా నేబర్ దగ్గర మాట్లాడినప్పుడు అతను చెప్పాడు, నాకు ఇప్పుడు లేదు, నీ నెవ్యూ
నాకేమో ఇచ్చాడు, గ్లూకోజ్ మీద ఇచ్చాడు, నేను తీసుకున్నాను, నాకు అయిపోయి వెరీ రిలీవ్. అతను ఏమో ఇస్తాడు. ఇతను సిద్ధార్థ గారి దగ్గర అడిగాడు, ఏమి ఇచ్చామంటే ఏమి ఇచ్చాము, అది గ్లూకోజ్ మీద ఇచ్చాడు, నాకు ఇచ్చాయి, నాకు కావాలి. సో హీ గేవ్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్. గ్లూకోజ్ మీద టెస్టిమోనియల్ ఎగైన్ సార్ నా అత్తకుంది, నా మామకుంది, నా తాతకుంది అని చెప్పేసి అందరూ రాసుకున్నారు. ఇదని ఈ ప్రొడక్ట్ అన్ని టెస్టిమోనియల్ చెప్తున్నారు, ఆడంటారు సార్ మనకి ప్రాబ్లం ఉంది, రాసుకుంటారు. సో సిద్ధార్థ్ గారు ప్రొడక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇది ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ని ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి ఈ ఉపయోగం ఉంటుంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ టెస్టిమోనియల్ ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఆ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ చెప్తారు, నేను తీసుకుంటాను. ఇలాగే అన్ని ప్రొడక్ట్ అయిపోయింది. బై ద టైం ఈ ఫినిష్ అయింది కదా ప్రొడక్ట్, అందరి దగ్గర 3 to 4 ప్రొడక్ట్లు తీసుకుంటాను, నాకు కావాలి అని చెప్పేసి. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ వచ్చింది. మార్కెటింగ్ ప్లాన్ వచ్చినప్పుడు నేను అగైన్ నాకు టెన్షన్ అయింది. ఇప్పుడు మార్కెటింగ్ ప్లాన్కి క్యాల్కులేషన్ ఇస్తారు, అలాగే